అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన అధినేత పావనమూర్తి పవన్ కళ్యాణ్ గారు మన అవనిగడ్డకు విచ్చేసిన సందర్భంలో సాగరం తరలి వచ్చి వారికి స్వాగతం చెప్పినట్లుగా తరలి వచ్చిన అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా నేను శిరసొంచి నమస్కరిస్తున్నాను. నిజంగా మీ అభిమానాన్ని చూస్తూ ఉంటే నాకు నోట మాట రావటం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మహోన్నతమైన ఆశయాలతో సమాజం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆలోచించే ఒక మహోన్నత వ్యక్తిని ఈ రోజున మనం ఇక్కడ స్వాగతం చెప్పుకోవటం మనందరికీ లభించిన ఒక అదృష్ట భాగ్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందరు రాజకీయ నాయకులు లాంటి వారు కాదు. ఆయన పదవుల కోసం ఏనాడో తాపత్రయపడలా. ప్రజల కోసం తాపత్రయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారి నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటం, ఆ కూటమికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనందరికీ విదితమే. ఆ కూటమి పక్షాన్ని ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను ముందుగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పార్లమెంటుకి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రోజున త్రివేణి సంగమం లాగా 3 పార్టీలు కూడా ఏకంగా పనిచేస్తున్న నియోజకవర్గం ఏదంటే అవనిగడ్డ నియోజకవర్గం చెప్పుకో తప్పదు. అటు తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు, బీజేపీ పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి బందర పార్లమెంట్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద కూటమిని గెలిపించాలని చెప్పిన అక్కుటేద దీక్షతో ఈ రోజున మీరందరూ కూడా తరలి వచ్చారు. మీకందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. అవనిగడ్డ నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలతో తలడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అనేది ఏ కోసైనా లేని పరిస్థితి ఏర్పడింది. ఏ రోడ్డు చూసినా ఏమన్నది గర్వకారణం అన్నట్టుగా అన్ని రోడ్లు కూడా గుంతలమైన పరిస్థితి ఏర్పడింది. ఒక రోడ్డుని బాగు చేసే స్థితి లేదు. అంతేకాకుండా అవనిగడ్డ నియోజకవర్గం వ్యవసాయ ప్రాధాన్యత గల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఆ రోజున గత ప్రభుత్వ హయాంలో 45 బస్తాలు పండించుకున్న 5,000 ఎకరాల రైతులు ఈ 5 సంవత్సరాలుగా నీరు లేక పంట పండించుకోక బీడు పట్టిన పరిస్థితి వచ్చిన సంగతి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజీ మరమ్మతు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలు మునిగి నలుగురు ఇక్కడ ఆత్మహత్యలకి పాల్పడతాం. ఆ 4 కుటుంబాలని ఆదుకున్న ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది తప్ప ప్రభుత్వానికి దక్కలేదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరికీ కూడా ఆర్థికంగా సహకారం అందించారు పవన్ కళ్యాణ్ గారు. వారి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఎవరు కదలకుండా నిశ్శబ్దంగా ఉండాలి. కొంచెం జెండాలు కూడా పక్క పెట్టండి, కనపడకుండా ఉంటున్నాయి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమంలో మనం ఎంతకాలం ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారి కొరకు ఆ కార్యక్రమం మనం దయచేసి ఎవరు మీరు ముందుకు రాకుండా ఉంటే మంచిది. ఒక్క అడుగు వెనక్కి వెళ్ళండి. మీరు ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఒక్క అడుగు వెనక్కి వెళ్ళండి. నలిగిపోకుండా చూసుకోండి. ఏ సభలకి ఆడబిడ్డలు రారు. మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. దయచేసి ఆ జెండాలు ఊపుతున్న ఆ ఒక్క సమూహం ముందుకు రాకుండా దయచేసి మీరు ఉండండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల ఎంత భక్తి గౌరవాలతో ఉంటారంటే ఇది ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తాను. అందుకన్న జన సైనికులందరూ కూడా వారు చెప్పిన కొంచెం వెనక్కి వెళ్ళి